ఈ మొక్కని గతంలో నేను ఒక వీడియో చేశానండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అన్నమాట. అంటే క్రోటాన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఇస్తుంది అనేది చెప్పారు. ఈ మొక్క పేరు నాకైతే తెలియదు. అయితే నేను తీసుకొచ్చి కూడా ఒక 20 days అవుతుంది. అయితే వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 4 రేఖలు ఉన్నాయి. మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆకు మాత్రం వచ్చింది. ఫస్ట్ ఎలా వచ్చిందంటే వైట్ కలర్లో వచ్చింది, తర్వాత లేత గులాబీ రంగులోకి మారింది, తర్వాత పింక్లోకి మారుతుందన్నమాట. అయితే ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం వాటర్ 4 daysకి 5 daysకి కొంచెం వేయమన్నారు. కానీ మొక్క గ్రోత్ రావాలి కదా అని చెప్పి నేను చేశానంటే కొంచెం వాటరు అంటే వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చాను. అందువల్ల వచ్చేసి ఆకులు ఇక్కడున్న ఆకులన్నీ కూడా వాటర్ ఎక్కువ అయిపోయినట్లుంది, వడలిపోయినాయి అన్నమాట. ఇంకా ఆకులు తీసేసాను, త్వరగా వాడిపోయినాయి. ఇంకేం చేశానంటే ఇప్పటికి ఒక వారం రోజులు అయింది నేను దీనికి వాటర్ పోసి. ఈ మొక్కకి ఇంకా వాటర్ పోయలేదన్నమాట. ఎందుకంటే ఆకులన్నీ పాడైపోతున్నాయి కదా, సరే చూద్దాము ఒక వారం రోజులు పోయకుండా ఉంటే ఎలా ఉంటుందని అనుకుంటే కొంచెం ఆకులు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ ఎక్కువైతే ఆకులు ఏలబడిపోతున్నాయి అన్నమాట. వాటర్ కంటెంట్ ఎక్కువైపోతున్నట్టుంది, ఏలబడిపోతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవి 2 రెక్కలే ఉన్నాయి. అయితే నేను చిన్న కుండీలో తీసుకొచ్చాను కదండి. అయితే ఏం చేశానంటే ఈరోజు సరే మార్చుదాము అంటే కొంచెమే దానికి చిన్న పాటే కదా, అది కొంచెం గ్రోత్ రావాలంటే కొంచెం దానికి పెద్ద పాట్ అయితే బాగుంటుంది అని చెప్పానని ఏం చేశానంటే ఇదిగోండి ఒక ప్లాస్టిక్ మనకి వాటర్ ఉంటుంది కదా, మనకి టిన్ ఉంటుంది కదా, అది 10 liters టిన్ అన్నమాట. ఇది ఈ భాగం కట్ చేసి పై భాగాన్ని ఇది కింద పై భాగం అన్నమాట తిప్పి పెట్టాను. మూత ఇటువైపు ఉంది. అయితే ఈ కింద భాగాన్ని తీసి వేరే మొక్క వేసాను అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మొక్కలో ఏం చేశానంటే చుట్టూ ఆ మట్టి తీసినప్పుడు నాకైతే ఈ మొక్కకి దీని పక్కన ఇంకా 2-3 మొక్కలు వస్తే బాగుండు, అసలు వస్తుందో రాదో, లేకపోతే ఈ మొక్క ఇలా ఎదిగిద్దేమో అని చెప్పానని పైగా 200 రూపాయలు పెట్టుకున్నాను అని చెప్పానని చాలా ఆలోచన చేశాను. అయితే నేను ఈ పాటు నుంచి ఈ మొక్కన్న పాటు నుంచి తీసేటప్పటికి దీని కింద ఈ మొక్క కింద కొన్ని రూట్స్ వస్తూ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే. అంటే ఆ రూట్సే పైకి మళ్ళీ ఇంకో వేరే మొక్కలాగా ఆవిర్భావం వస్తాయి అన్నమాట. నాకైతే ఆ రూట్స్ చూడంలో ఇంకెక్కడ లేని ఆనందం వేసేసింది. అబ్బాయి నాకు ఇంకా ఎలాగైనా సరే ఈ పక్కన కొంచెం వెడల్పుగా వేస్తే ఆ రూట్స్ కూడా ఇంకా పైకి వచ్చేస్తాయి అన్న ఒక ఉద్దేశంతో ఏం చేశానంటే ఆ మట్టి కుండి అలాగే తీసేసి ఇందులో పెట్టేశాను. పెట్టి ఈ చుట్టూ మరి పక్కన వేరే ఒక ఇసుక లాంటి మట్టి పోసేసాను అన్నమాట. కొంచెం వాటర్ పోసాను, ఎక్కువ పోయలేదు. అయితే ఇంకా ఎలా ఇది లోపల పెట్టడానికి ఎలా ఉందంటే ఇంట్లో పెట్టడానికి అంత మట్టిగా ఉందన్నమాట. అయితే నేను ఇంకేం చేశానంటే ఈ మట్టిలాగా చూస్తుంటే బాగలేదు అని చెప్పానని ఇంకా నాకు వాటర్ బాటిల్స్ మూతలు సేకరించడం అలవాటు అన్నమాట. కాబట్టి ఆ వాటర్ బాటిల్ మూతలు అనేవి నా దగ్గర ఉన్నాయి. ఇంక వాటన్నిటిని ఇలా పేర్చేసాను. ఇలా పేర్చేటప్పటికి కొంచెం అదొక డిఫరెంట్ లుక్గా ఉందన్నమాట. ఇంక అంతేకాకుండా దీని పక్కనే ఒక మొక్కగా పాపం 2 ఆకులతోనే ఉంది అని చెప్పానని ఎలాగో మొక్కలు మాట్లాడుకుంటాయి కదా అని చెప్పానని పక్కన ఈ మనీ ప్లాంట్ని అయితే పెట్టాను. ఈ వాటర్లో పెట్టిన మనీ ప్లాంట్ని పెట్టేశాను అన్నమాట. ఇవి 2 చక్కగా బాగున్నాయి చూడటానికి అని చెప్పానని పక్కనే ఉంచేసాను. సో కాబట్టి అంటే మనకి కొన్ని మొక్కలు కొన్నప్పుడు అవి మనకి వేరే మొక్కలు వస్తాయా రావా అని ఒక ఆలోచన ఉంటుంది కదండి. ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈరోజు కొన్ని మొక్కలను తీసుకొచ్చి క్రోటాన్స్ తీసుకొచ్చి కట్ చేసి వాటర్లో పెట్టాను. అవి రూట్స్ వస్తాయని అనుకుంటాను. ఎందుకంటే నేను ఒకసారి స్కూల్ దగ్గర చేశాను, అవి రూట్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి అవి కూడా రూట్స్ వస్తాయని చెప్పి వాటర్లో పెట్టేశాను అన్నమాట. కాబట్టి ఇంకా ఇలా డెకరేషన్ చేసినందుకు బాగుంది కదా అని చెప్పానని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎవరికైనా సరే మనకి ఇలా మట్టి చూడటానికి ఇంట్లో పెట్టుకోవడానికి మట్టిగా కనిపిస్తుంది అనుకుంటే ఇలా మనం చిన్న మూతలు అలా డెకరేషన్లా చేసుకోవచ్చు అన్నమాట. చూడటానికి చాలా బాగుంది. ఇంకా దీనికైతే ఇంకా కొంచెం పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. పెయింట్ వేసేసి
ఇంకేదైనా డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. సరే చూద్దాం ఎలా అయితే అలా. ఓకే అండి.